అందరికీ ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం పాత నిబంధన గ్రంథంలో నుండి రూతు గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. ఇది న్యాయాధిపతులు ఏలుచున్న కాలంలో జరిగిన ఒక అద్భుతమైన సన్నివేశం. ఇక్కడ ఈ యొక్క రూతు గ్రంథంలో మనకు కనిపించే ప్రేమ, విశ్వాసం మరియు విమోచన మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను మరియు ఆయన శిలువ త్యాగాన్ని మనకు గుర్తు చేస్తాయి. ఇక్కడ మనము ఈ యొక్క రూతు గ్రంథంలో రూతును, నయోమి మరియు బోయాజ్ని మనము ముఖ్య పాత్రలుగా మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క నయోమి అనే ఈ యొక్క స్త్రీ తను బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ తన భర్తను, 2 కుమారులను కోల్పోయి రిక్త హస్తాలతో తన స్వదేశానికి అంటే బెత్లెహేమ్కి తిరిగి వస్తుంది. తన 2 కోడళ్లలో ఒకరైన ఓర్పా తిరిగి తన పుట్టింటికి వెళ్ళిపోగా రూతు మాత్రం తన అత్తైన నయోమిని విడవకుండా, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటునే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని ఒక గొప్ప విశ్వాసపు ఒప్పుకోలు చేస్తుంది. ఇది మనం రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం. ఇది కేవలం అత్తపై ఉన్న ప్రేమ మాత్రమే కాదు, కానీ దేవునిపై ఆమెకున్న సంపూర్ణ విశ్వాసానికి ఇది నిదర్శనంగా ఉంది. రెండో వ్యక్తి మనం చూసేది బోయాజు. నయోమి రూతు బెత్లెహేముకు తిరిగి వచ్చినప్పుడు రూతు బోయాజ్ అనే ధనవంతుని పొలంలో పరిగె ఏరుకోవటానికి వెళ్తుంది. బోయాజు రూతు యొక్క విశ్వాసం మరియు ఆమె అత్త పట్ల చూపిన ప్రేమను గూర్చి విని ఆమె పట్ల ఎంతో దయ చూపిస్తాడు. బైబిల్ ప్రకారంగా బోయాజు వారికి సమీప బంధువు అనగా విమోచకుడు. ఆ కాలంలో ఒక వ్యక్తి చనిపోతే అతని సమీప బంధువు అతని ఆస్తిని కొని అతని భార్యను వివాహం చేసుకుని చనిపోయిన వాని పేరు నిలిపేలా సంతానాన్ని కనాలి. ఇది వారి ధర్మశాస్త్ర నియమం. బోయాజు ఈ బాధ్యతను ప్రేమతో స్వీకరించాడు. ఇక్కడ మనం బోయాజు మరియు యేసుక్రీస్తు మధ్య ఉన్న ఒక పోలికలు మనం ఇక్కడ చూద్దాం. మొదటిది బంధుత్వం. రూతును విమోచించడానికి బోయాజు ఆమెకు సమీప బంధువు అయి ఉండాలి. అలాగే అతను ఆ ఒక బంధు ధర్మాన్ని చేయడానికి అతను ఇష్టపడ్డాడు. యేసుప్రభు వారికి కూడా మన పాపం నుండి మనం విమోచించడానికి దేవుని కుమారుడైన యేసు మన పాపములను రక్షించడానికి మనుష్య కుమారుడు ఆయన దేవాది దేవుడు అయి ఉన్నప్పటికీ కూడా మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చి మనం మీద మోపబడిన పాపభారాన్ని తీసివేయడానికి ఆయన శిలువలో ఒక గొప్ప త్యాగాన్ని చేశాడు. రెండవది ఇష్టపూర్వకమైన త్యాగం. రూతును విమోచించడం బోయాజుకు తప్పనిసరి కాదు, కానీ అతను ఆమెను ప్రేమించి ఇష్టపూర్వకంగా ఆ బాధ్యతను తీసుకున్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు మనలను ప్రేమించి ఆయన కూడా మన పాపముల కోసం తన ప్రాణాన్ని సిలువపై ఇష్టపూర్వకంగా సమర్పించాడు. మనం ఆయనను ప్రేమించక మునిపే ఆయన మనలను ప్రేమించాడు. ఇది మనం 1 యోహాను 4వ అధ్యాయం 19వ వచనంలో చూస్తాం. మూడోది విమోచన క్రయధనం, ప్రైజ్ ఆఫ్ రిడెంప్షన్. బోయాజుకు రూతును విమోచించే ఆర్థిక స్తోమత ఉంది. బోయాజుకు రూతును విమోచించే ఆర్థిక స్తోమత ఉంది, ఎందుకంటే బోయాజు చాలా ధనవంతుడు కాబట్టి. మన విమోచకుడైన యేసుక్రీస్తు కూడా రాజాతిరాజు, ప్రభుల ప్రభు. ఆయన మన పాప రుణాన్ని తీర్చడానికి తన అమూల్యమైన రక్తాన్ని క్రయధనంగా చెల్లించాడు. ఆయన సిలువపై సమాప్తమైనది అని పలికినప్పుడు మన పాప రుణం అంతా కూడా పూర్తిగా చెల్లింపబడింది. ఇది మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చూస్తాం. నాలుగవది జీవితాన్ని మార్చే విమోచన, లైఫ్ చేంజింగ్ రిడెంప్షన్. బోయాజు రూతును తన స్థితి నుండి విడిపించి ఆమెకు భార్యగా ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. అదేవిధంగా యేసుక్రీస్తు మనలను పాపులుగా ఉన్న మన స్థితి ఏంటిది? పాపంలో ఉన్నాము. అలాంటి స్థితి నుండి రక్షించి దేవుని బిడ్డలుగా అంటే పరలోకంలో తండ్రితో ఐక్యపరిచి మన స్థాయిని మార్చాడు. కాబట్టి ప్రియమైన వారలారా, రూతు యొక్క ముగింపు అత్యంత ప్రాముఖ్యమైనది. రూతు బోయాజుకు ఓబేదును కనింది. ఓబేదు యెషయాకి తండ్రి, యెషయా దావీదు మహారాజుకు తండ్రి. రూతు 4వ అధ్యాయము 17వ వచనం.
అంటే ఒక అన్యురాలు విధవరాలు అయిన రూతు దావీదు వంశంలో చేర్చబడింది. ఆ వంశంలో నుండే మన రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చదవచ్చు. రూతు గ్రంథం నుంచి మనకు దేవుని అద్భుతమైన ప్రణాళికను మరియు ఆయన కృపను తెలియచేస్తుంది. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. రూతును బోయాజు ఎలా విమోచించాడో అంతకంటే 1000 రెట్లు అధికంగా మనల్ని విమోచించడానికి యేసుక్రీస్తు తన ప్రాణాన్ని సిలువ పైన అర్పించాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన కృప అపారమైనది. ఆ సందేశం ద్వారా రూతు గ్రంథంలోని ఈ గొప్ప సత్యాలను గ్రహించి మన విమోచకుడైన యేసుక్రీస్తును మరింతగా హత్తుకుందాం. ఎందుకంటే ఆయన రాజాతి రాజుగా పెండ్లి కుమారుడుగా ఆయన తిరిగి రానున్నాడు. మనం వధువు సంఘంగా ఆయన ఎదుర్కొంటాము. ఆయనతో పాటు ఎల్లప్పుడూ నిత్యము ఆ పరలోక రాజ్యంలో ఉండే ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు కూడా దయచేశాడు. ఈ పాపం నుండి లోకం నుండి మనం విమోచించి పరలోకానికి వారసులుగా మనను కూడా చేశాడు. ఆ ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకు దయచేసినందుకు దేవుడిని మనం స్తుతించకుండా ఆరాధించకుండా ఎలా ఉండగలం? ఆయన బోయాజు కంటే గొప్పవాడు. మన యేసయ్య మనల్ని విమోచించాడు. పాపం నుండి, లోకం నుండి, మరణం నుండి మనం విమోచించి మనకి సజీవమైన రాళ్ళవలే దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండే ఒక కృపను, భాగ్యాన్ని మనకు కూడా దయచేశాడు. కాబట్టి ఈ దినాన ఈ వాక్యం ద్వారా మనం బలపడి దేవుణ్ణి స్తుతించి మహిమ పరిశుద్ధము గాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్.